అమ్మగారు, నా పిల్లలు సాహబతుకులో ఉంది అమ్మగారు. ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలంట, దానికి బోలెడు ఖర్చు అవుతంట. అయ్యగారిని అడగాలంటేనే భయంగా ఉందమ్మా. బాధపడకు వీరన్నా, మేమంతా ఉన్నాగా. చూడు, నీ భార్యకు సుఖంగా ఆపరేషన్ జరుగుతుంది, 12 బిడ్డను కంటుంది. ఇదిగో, ఇది తీసుకో. అమ్మగారు, పర్వాలేదు, తీసుకోరా. ఏమిటండి ఇది? నేనేం తప్పు చేశాను? నన్ను ఇలా హింసిస్తున్నారు. చెప్పవే, ఆ పాలేరు గడితో నీకెన్నాళ్ళ నుంచి సంబంధం ఉంది? ఏమండి? బంగారపు గాజు కూడా ఎదురిచ్చేంత స్పెషాలిటీ ఏం చూసావే వాడి దగ్గర? ఏమండి, ఏమిటండి మీరు అనేది? నేను ఏ పాపం ఎరుగునండి. నువ్వు కళ్ళబుల్లేడుకు లేడిస్తే నమ్మేస్తాననుకుంటున్నావా? నువ్వు ఒక బజార్ ఆడదానివే, బజార్ ఆడదానివే. ఏమండి, మనకు పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. నో, మన బిడ్డ కాదు, నీకు ఆ పాలేరుగాడికి పుట్టబోయే బిడ్డ. ఏ, ఆ పాలేరుగాడు కూడా కాదా? అంటే నీ కడుపులో ఉన్న బిడ్డకి బాబెవడో కూడా నీకు తెలీదా? నీకు ఒక మగాడు చాలడనుకుంటే అసలు పెళ్ళెందుకు చేసుకున్నావే? చెప్పు, ఆ పాలేరుగాడితో నీకు సంబంధం ఉంది కదూ? అవును, ఉంది. వాడితోనే కాదు, నాకు పరిచయం ఉన్న ప్రతి మగవాడితోనూ నాకు సంబంధం ఉంది. ఇక ముందు కూడా ఉంది. చాలా. ఇప్పుడు తృప్తిగా ఉందా? ఇప్పుడు సంతోషంగా ఉందా? ఆడదాన్ని నీ శాడిజంతో హింసించడం తప్ప సుఖ పెట్టడం చేత కానీ నీలాంటి వాడితో కాపురం చేయడం నాదే బుద్ధి తక్కువ.